దేశభక్తి జాతీయ సమైక్యతను చాటుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నర్సింగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ప్రారంభించారు. సండే మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డివిజన్లోని పలు ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. భారీ జాతీయ జెండాను చేతబోని విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ప్రాధాన్యత, దేశ సమైక్యత, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఫ్లాగ్ ఉంటుంది. ఫ్లాగ్ తర్వాత ప్రతి స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు అదే లైన్ లో ఫ్లాగ్ వెనక రావాలి. అందరూ ఒక లైన్ లో ఉండాలి. ఓన్లీ 2 లైన్స్ ఉండాలి. అది కూడా ఫ్లాగ్ వెనక 100 అడుగుల జెండా. ఇది 100 అడుగుల జెండా. 100 అడుగుల జెండా తోటి మేము ఊర్లో హర్ఘర్ తిరంగా ర్యాలీ చేస్తున్నాం. ఈరోజు మన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామచంద్రాపురం 268 డివిజన్లోను హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా రథసారథి గోదావరి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీలో పిల్లలు ఇంత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటామని వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహానికి కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అట్లాగే ఇది మన జెండా మన జాతి ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు పాల్గొన్న విద్యార్థులకు అందరికీ కూడా నా మనసు పూర్వకంగా ఒక చిన్న విజ్ఞప్తి. మీరే రేపటి భారీ భావతం కాబట్టి, భవిష్యత్తు మొత్తం మీరే కాబట్టి మీరు దేశాన్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకొని అట్లాగే నమస్కారం. ఈ యొక్క 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రన్న గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీలు మొదలుకొని ప్రతి మండల్లో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న, ఈరోజు, రేపటితో మొత్తము అన్ని మండలాలలో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీ పూర్తి చేసుకొని మోదీ రాకముందు ఎన్నడూ కూడా ఈ జెండా ఎగరవేయాలి అంటే వారికి స్వతంత్రం ఉండి, లేదు అంటే ఒక హోదాలో ఉండి, ఒక నాయకుడిగా ఉండి, లేదంటే ఒక అధికారిగా ఉంటేనే ఈ జెండా ఎగరవేసే అరగియాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ యొక్క హర్ ఘర్ తిరంగ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటిపైన వారి కుటుంబ సభ్యులతో జెండా ఎగరవేస్తే ప్రతి పౌరుడికి కూడా ఈ జెండా ఎగరవేశామనే ఒక నిబద్ధతతోటి, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా వారి ఇంటి మీద జెండా ఎగరవేసి ఈ భారతదేశ స్వతంత్రంలో మేము కూడా పౌరులం, మేము కూడా స్వతంత్రం అనే విధంగా మరి ఈరోజు వాళ్ళు గర్వపడుతున్నారంటే అది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిది అని చెప్పి భవిష్యత్తు కాబట్టి వారికి కూడా ఒక అవగాహన కల్పించిన వాళ్ళమైతాం. వారిని కూడా ఒక స్కూల్కే పరిమితం కాకుండా అంతటా ఈరోజు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి, అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కౌన్సిలర్లు మరి వారు కూడా జిల్లా అంతా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ రామచంద్రపురం డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది అని మాత్రం ఎవరు కూడా అనుకోవట్లేదు, జరగలేదు. కాబట్టి ఈసారి కొంటే ఇక్కడ నుంచి చౌరస్తా నుంచి, డైమండ్ పాయింట్ నుంచి, అక్కడి నుంచి రైల్వే ట్రాక్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు కూడా వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందుగా చెప్పాల్సింది లాస్ట్గా చెప్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా సరి అయినటువంటి సమయానికి వచ్చి సహకరించిన